రాజకీయాలతో సంబంధం లేని ఒక నెల రోజుల ముందు జస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి హైలైట్ అయిన ఒక లేడీ మాధవీలతను తీసుకొచ్చి అకస్మాత్తుగా హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేసి మాకు అనేక సంవత్సరాలుగా మాతో పాటు కలిసి పనిచేస్తుంది. అనేకమైనటువంటి ప్రజా సంఘాల్లో ఉంది. ఒక నెల రోజుల ముందు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి మాతో ఉన్నది. కాబట్టి కొత్త వాళ్ళకు సామాజికంగా బయట వాళ్ళు రావద్దని ఉందా? ఒకవేళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందికి ఇస్తలేరు? ఎన్ని పార్టీలు లేదా టికెట్లు? మేము ఒక్కరిమి ఇస్తాం, మీకు కనిపిస్తుంది. అది కానీ డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కుందని కదా అలిగేషన్. అంత సీను భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇచ్చుకునేటువంటి ధైర్యం ఆమె ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతలేదని మా పార్టీ కార్యకర్తల ఆరోపణ. కాబట్టి డబ్బులు ఇచ్చి సీటు కొనేంత శక్తి, భారతీయ జనతా పార్టీని కొనే శక్తి ఈ భూప్రపంచంలో ఎవరికి లేదు. ఇప్పుడు మీరు ఆంధ్రాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. సరే, పాత ఈక్వేషన్స్ 3 సార్లు చంద్రబాబు నాయుడు సీఎం అయిన ప్రతిసారి బీజేపీతో పొత్తు ఉంది, ఆయన గెలుస్తూ వచ్చారు. సో మరోసారి అనేక సుదీర్ఘ చర్చల తర్వాత, పరిణామాల తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన 3 కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. సరే, ఆంధ్ర సంగతి అది పక్కన పెడదాం. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ పక్కనున్న తమిళనాడుకి వెళ్ళి మీ బీజేపీ తరఫున అక్కడ అధ్యక్షుడు అన్నామలై తరఫున ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే క్రమంలో మీ తరఫున బీజేపీకి ఇక్కడ ఎన్నికల తరఫున ప్రచారం చేయడానికి లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ తీసుకొస్తారా? పార్టీలో చర్చించిన తర్వాత, జాతీయ నాయకత్వంతో మాట్లాడిన తర్వాత, ఒకవేళ నిజంగా అనుకుంటే మాట్లాడతాము. జాతీయ నాయకత్వంతో అవసరం ఉంటుంది, ఉపయోగపడుతుంది, డెఫినెట్గా పిలుస్తాం. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? నేను చెప్పాను కదా, తప్పకుండా ఎన్డీఏ మా పార్టీ బాగా